మా విలేజ్‌లో సీతారాముల కళ్యాణము ఈరోజైతే చాలా అంటే చాలా జరుగుతుంది. ప్రతి ఇయర్ అనమాట. నేను మా భవిష్య మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి టెంపుల్ కాడికైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. మా అత్త అయితే మల్లెపూలు కోసుకొచ్చింది. మల్లె చెట్లు అనమాట. మా ఇంటికాడే మాదే మల్లె చెట్టు ఉందనమాట. మల్లెపూలైతే కోసుకొచ్చింది. మా ఆఫ్టర్‌నూన్ అయితే మల్లె మొగ్గలు కోసుకొచ్చి పెట్టిందంట. కానీ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా! అప్పుడు కట్టకుండా టైం అయితే వీలు పడలేదు కదా! బిజీ అయిపోతాము. సీతారాముల కళ్యాణం అంటే ఇంట్లో పనులంతా ఎక్కువ ఉంటుంది కదా అనేసి, ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా అయితే మల్లెపూలైతే కట్టి పెట్టేసాను. చాలా అంటే చాలా స్మెల్ చాలా అంటే చాలా బా వచ్చింది కట్టడం కూడా. స్మెల్ కూడా చాలా బావుంది. ఇంకా టౌన్‌లో అడిగితే ఒక మూడొచ్చేసి రూ. 50 చెప్పారు. ఇంకా ఎట్లో మా ఇంటికాడ చెట్టు ఉంది కదా అనేసి వచ్చేసామనమాట. నేనైతే సడెన్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను. రాగానే సీతారాముల కళ్యాణం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కట్టేది ఈజీ అండి. 5 మినిట్స్‌లో అయితే కట్టేయొచ్చు. ఒకవేళ మీకు పూలు కట్టేది రాకపోతే కామెంట్ చేయండి. నేనైతే మీకైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎలా త్వరగా ఎలా కట్టేది నేర్చుకోవాలి, ఎలా కట్టాలి పూలనేసి కూడా. ఇంకైతే ఫైనల్లీ మేమైతే సీతారాముల టెంపుల్‌కైతే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుండేది. స్వామివారు, అమ్మవారైతే చూడండి ఎంత బాగా అలంకరించారో. ఇంకా పూలు పెట్టేసి ఇట్లా హారాలు ఇట్లా వేసేసి చాలా బాగుండారు. స్వామివారు, అమ్మవారు అనమాట. ఇంకా మా విలేజ్‌లో అందరూ కూడా ఒక చోటుకి కలుసుకొని ఇలా సీతారాముల కళ్యాణం రోజు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా స్వామివారికి, అమ్మవారికి ఇష్టమైనవి ఇంకా పెళ్ళి అంటేనే ఇంకా నలుగులతో స్టార్ట్ అవుతుంది కదా! పండ్లు, పలహారాలు, తర్వాత స్వీటు, తర్వాత ఇవన్నీ కూడా అమ్మవారికి, స్వామివారికి ఇష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చి ఇలా అయితే పెట్టేసాము. ఇంకా మా విలేజ్‌లో అందరూ కూడా తీసుకొచ్చారు. పెళ్ళైతే చాలా అంటే చాలా జరిగిందండి. కానీ మా భవిష్య ఇంకా ఆడుకుంటూ ఉందనమాట. మా భవిష్యని పట్టుకొని ఇలా అయితే అప్పుడప్పుడు వీడియోస్ తీసుకున్నాను. పెళ్ళి కూడా చాలా అంటే చాలా జరిగింది. ఇంకా మా విలేజ్‌లో అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీ